దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఫస్ట్ 2 సినిమాలు ప్రూవ్ చేసేది. మళ్ళీ రావా ఒక కాన్సెప్ట్తో చేసింది. కానీ ఏజెంట్ ఆత్రేయ ఏజెంట్ ఆత్రేయ. సో 2 ఇంట్రెస్టింగ్గా చేసావు. అంటే ఈ సినిమా విషయంలో నీ బలుపు ఏంటని సార్, అంటే నేను 50 సినిమాల తీసిన ప్రొడ్యూసర్గా మాట్లాడుతున్నా. అంటే ఈ సినిమా విషయంలో నీకు ముందు నుంచి చాలా బలుపు ఉంది. ఎంతంటే నాకు సినిమా చూపించిన తర్వాత కూడా 2 గంటల 45 నిమిషాలు సినిమా చూపించావు ఆఫీస్కి పిలిచి. ఏంటయ్యా చూడండి లెంత్ ఎక్కువ ఉంది ఆలోచించండి అంటే సాయంత్రం ఫోన్ చేసి నో సార్ ఒక్క ఫ్రేమ్ కూడా మేము తీయం సార్. నాకు నమ్మకం ఉంది సార్. సినిమా నీకు నమ్మకం ఉంది, అసలు ప్రొడ్యూసర్ ఆలోచించా, ఇంత డబ్బు పెట్టావు ఆలోచించా అంటే నీ గట్స్ ఏంటది సార్? ఏం లేదు సార్. అట్లా ఇప్పుడు చాలామంది ఆ ఫస్ట్ హాఫ్ అదంతా అంటే అది ట్రిమ్ చేయవచ్చు, కట్ చేయవచ్చు, అది చాలా చాలా మాట్లాడాను సార్. స్క్రిప్ట్ పరంగా చూసుకుంటే నాకు చాలా ఈజీ అవుతుండే. అంటే కమర్షియల్ వైజ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ ఈజీ. మినీ క్యారెక్టర్ తీసుకొని నాజే చేసేస్తే అయిపోయాయి, ఇట్ ఈస్ డన్. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. కమర్షియల్లీ గోపీకి వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి, కానీ సోల్ ఆఫ్ ద స్క్రిప్ట్ పోతుండే. అంటే నేను స్క్రిప్ట్ ఒప్పుకుందే హారిఫిక్ ఎలిమెంట్స్ అంటే రాసుకున్న విధానంతో పాటు ఏకైక అంటే ఒక మెసేజ్ ఏంటి అంటే ఎవరికైనా ఇంకొకరికి హెల్ప్ చేయడానికి రీజన్ అవసరం లేదు. సో కమర్షియల్ ఫార్మాట్లో యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఒకవేళ చేసి ఉంటే నాకు ఈరోజు అసలు ఇంత ఫస్ట్ హాఫ్ లాగ్ ఉంది, 2 hours 40 minutes అనేది ఇట్లాంటివి మాత్రం రాకపోతుండే 100%. కానీ ఆ సినిమా చేసి ఉంటే నేను ఐ వుడ్ హ్యావ్ రియల్లీ ఫెల్ట్ అంటే డిఫరెంట్ ఫిలిం వచ్చి ఉండేది కాదనేది నా ఆడేది కానీ డిఫరెంట్గా వచ్చేది. యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏదైతే నమ్మో డిఫరెంట్గా కావాలని. ఖచ్చితంగా అందుకే బల్బ్ అంటున్నాను సార్. దాంట్లో అంటే డబ్బు కూడా రావాలి కదా, నిజాయితీ కూడా అనుకోవచ్చు కదా సార్. నిజాయితీ మనీ ప్రొడ్యూసర్ గా నీ మనీ నీకు రావాలి, మళ్ళీ ఇంకో సినిమా మీద ఇన్వెస్ట్ చేయాలి. సరే ఇప్పుడు ఆడియన్స్ ప్రూవ్ చేసి ఇప్పుడు వస్తుందమ్మా నా టెన్షన్. ఫ్రైడే ఫ్రైడే నాకు ఎంత టెన్షన్ అంటే ఫ్రైడే రోజు నేను చేంజ్ చేస్తున్నా, షో అయిందా ఏంటి అంటే ఆయన గురించి నాకు అంత భయం. ఇంత ప్యాషనెట్గా తీస్తున్నాడు, చెప్పినా వింటలేడు. ఇందాక డైరెక్టర్ కూడా నేనైతే ఒక 15 నిమిషాలు లగ్గించా అన్నయ్య ఎడిటింగ్ రూమ్లో కూర్చోబెట్టుకుని. లేదు అని ఆయన దొరికాడు కాబట్టి ఒక ఫ్రేమ్ కూడా ముట్టనివ్వకుండా ఆయన అనుకున్నది ప్రొడ్యూసర్గా ఆయన అనుకున్న సినిమా ఆడిటోరియానికి పంపించాం. అది నీ బలుపు, నీ గట్స్ అంటున్నా, దాని గురించి అడుగుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదే సార్, అంటే ఒక స్క్రిప్ట్ చదివిన తర్వాత నమ్మినప్పుడు దానికి సరే అయిపోయింది. సినిమా గురించి ఇంత డబ్బు పెట్టావు, రిలీజ్ కంటే ముందు అడిగా ఓటీటీ అమ్మావా శాటిలైట్ అమ్మావా అంటే అమ్మలేదు సార్. మరి రిలీజ్ డేట్ అంటున్నావు, ముందు నాన్ థియేటర్కి వెళ్ళి అమ్మి డబ్బు సేవ్ చేయంటే పర్వాలేదు సార్ రిలీజ్ చేశాక చూస్తాను. ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఇంకా ఫ్యూచర్లో చాలా సినిమాలు తీయాలని కోరుకునే ప్రొడ్యూసర్. నీ ఫస్ట్ సినిమా చూసాను, నీ సెకండ్ సినిమా అప్పుడే నేను పిలిచా, నీకు అవుట్ రైట్గా నేను సపోర్ట్ చేస్తాను. ఆ రోజే చెప్పాను సినిమా తీయి, నీకు ఏం కావాలా మా ఎస్విసి ప్లాట్ఫామ్ నుంచి చేసుకొని. సో అలాంటి ప్రొడ్యూసర్ రేపు ఫైనాన్షియల్గా కూడా నీకు ఎలాంటి డ్యామేజ్ జరగద్దనే కోరుకునే ప్రొడ్యూసర్. కానీ నాకు భయం, ఓటీటీ అమ్మలేదు, నువ్వేం అమ్మలేదు, కాన్ఫిడెన్స్, అంత డబ్బు పెట్టావు ఏంటి అంటే సార్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చే చింతకాయలు నాకు తర్వాత వచ్చినా రాకపోయినా నాకు ఒకటే అనిపించింది. అంటే నాకు ఫస్ట్ సార్ దీంట్లో ఫస్ట్ ఇప్పుడు రిలీజ్ కాకముందు హీరో లేడు, ఏమీ లేదు, హారరు, కొత్త టీము, కొత్త జానరా. అంటే ఆ జానరా కూడా అంటే లైక్ హారర్ అంటుండ్రు, హారర్ కామెడీ అయితే కాదు. హారర్ కామెడీ అయితే దానికి ఒక సపరేట్ రేట్, ఇది ట్రూ హారర్ అంటుండ్రు, ఇదంతా అంటుండ్రు. సో నాకేంటి అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పే ఆ ఫిగర్లు ఏవైతే ఉన్నాయో నాకు కొంచెం బాధ. నంబర్స్ ఇప్పుడు వాళ్ళు చెప్పే నంబర్స్ నాకు ఇవి రేపు పొద్దున్న రాకపోయినా కానీ నేను కొంచెం అండ్ నమ్మినా సార్ బలుపు ఉంది. ఫస్ట్ చెప్పిన పదమే అది, నేను ఎక్కడికి తీసుకొచ్చినా అక్కడికే తీసుకొస్తా. సరే అవును కదా సార్, మీరు అందరు మీరు స్టార్టింగ్ చేసింది అదే కదా సార్. నేను చేసా, మళ్ళీ తేడా ఉంది చెప్తా. నెక్స్ట్ దానికి వద్దాం, నువ్వు నన్ను ర్యాక్ చేయి, నేను చెప్తా. అప్పుడు నేను మిమ్మల్ని ర్యాక్ చేయలేదు సార్. ఇప్పుడు లేదు అంటే ఇందాక సంగీత గారు నేను కొత్త డైరెక్టర్లను తీసిన ఆర్య కానీ భద్ర కానీ బొమ్మరిల్ కానీ నేను యూనివర్సల్ ఆడియన్స్కి సినిమా ఎలా రీచ్ అవ్వాలని ఆలోచించుకునే ప్రొడ్యూసర్ని. ఆయన అలా కాదు, నేను బాల్ కొట్టా అది క్యాచా బౌండరీ బయటనా, ఆయనకు 2 ఉన్నాయి ఆప్షన్స్. సింగిల్స్ తీసే ఆలోచన లేదు. నేను అలాగా సింగిల్స్ తీసి 6 రన్లు తీద్దాం అనుకుంటా, ఆయన అలా లేదు. సో అది డిఫరెన్స్ సార్. మీరు ఎన్నిసార్లు బల్బ్ అంటే మీకు దిల్ రాజు అని మంచి పేరు వచ్చింది సార్. రేపు నన్ను బల్బు రావాలి అంటారు సార్. ఎందుకు నాకు
మంచిదే కదా, ఇది నీకు రాదులే. మీడియా ప్లీజ్ హెల్ప్, ప్లీజ్ హెల్ప్. రాహుల్ యాదవ్ కాదు, బల్పు యాదవ్ ఈ నిమిషం నుంచి టైటిల్ మీడియా ముందు అనౌన్స్ చేశావు. నో అంటే చాలా తక్కువ మంది సినిమాని ప్యాషనెట్గా తీసే ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ మంది. అది టేస్ట్తో. రాహుల్లో నాకు నచ్చింది అది. మొదటి సినిమా చూసా, ఓకే మొదటి సినిమా ఏమో ఒక్కోసారి క్లిక్ అవుద్ది. రెండో సినిమా చూసిన తర్వాత నేను ఒకసారి అన్ని ప్రొడ్యూసర్స్ని పిలిచి డయాస్ మీద ఒక ఈవెంట్ చేసిన రోజు రాహుల్ చెప్పా, దిస్ ఈజ్ యువర్ ప్లాట్ఫామ్, నీకు ఇష్టమైన సినిమా తీసుకో, నీకు ఏం కావాలో వాడుకో, నా బ్రాండ్ ఇస్తాను వాడుకో, ఎందుకంటే టేస్ట్ అది నచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ ఆ రోజు గురించి ఒక మాట చెప్పాలి సార్. నేను నిజంగా ఐ రియల్లీ అంటే అప్పటి వరకు ఏజెంట్ అయిన తర్వాత నాకు రాజు గారికి ఓన్లీ మెసేజెస్ ఆర్ కాల్స్లో మా ఇద్దరి మధ్యనే వెరీ ప్రైవేట్ సంభాషణ అది. కానీ ఆయన 25 years ఆఫ్ శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ స్టేజ్ మీద నన్ను పిలిచి ఆ ప్రైవేట్ సంభాషణ చెప్పాల్సిన అవసరం లేదు. అంటే నేను రాహుల్ చెప్పినప్పుడు నమ్మలేదు, కానీ ఇప్పుడు సినిమా ఆడింది, దానికి సారీ, అండ్ ఇప్పటి నుంచి అది వెరీ ప్రైవేట్ సంభాషణ మా ఇద్దరి మధ్యన, అది పబ్లిక్గా ప్రెస్తో చెప్పాల్సిన అవసరం లేకుండే. అండ్ ఐఎమ్ రియల్లీ లైక్ అదే సార్ నాకు కూడా నచ్చింది. అండ్ ఐఎమ్ రియల్లీ మన గురించి తర్వాత కానీ నేను మసూదా గురించి మాట్లాడాలనుకుంటున్నాను సార్. అంటే అది చెప్పాలనిపించింది సార్. అంటే మొన్న కూడా అంటే ప్రెస్ మీట్లో నేను అంత క్లియర్గా చెప్పలేను, కానీ ఇప్పుడు అంటే లైక్ సభాముఖంగా అందరికీ తెలియజేయమంది మనగా అంటే థ్యాంక్స్ సార్ నిజంగా నన్ను సపోర్ట్ చేసినందుకు. అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, అంటే ఒకరి దగ్గర నుంచి చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇట్లా సపోర్ట్ చేస్తూ యూఆర్ ప్రూవింగ్. నేను అదే చెప్పింది. ఇప్పుడు చాలా మంది వస్తారు, చాలా మంది సినిమాలు తీస్తారు, వస్తున్నాయి పోతున్నాయి. కొంతమందికి అవకాశం ఉంటుంది, అందులో నువ్వు ఒక్కడు కాబట్టి నేను నీకు సపోర్ట్ చేస్తున్నా, సినిమాకి సపోర్ట్ చేస్తున్నా, సినిమా టేస్ట్కి సపోర్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాట్ ఫర్ మనీ. చాలా మంది అనుకుంటారు దిల్ రాజు గారు ఇప్పుడు సినిమా రిలీజ్ డబ్బు అసలు కానే కాదు. నీ సినిమా రిలీజ్ చేస్తే నాకు డబ్బేం రాదు, నువ్వు ఇచ్చే 5% కమిషన్ మా ఆఫీస్ ఖర్చు కూడా సరిపోదు. కానీ బెస్ట్ ఫిలిం నువ్వు ఒక మంచి సినిమా తీసినప్పుడు వచ్చిన భుజం మీద చేతేస్తే అట్లీస్ట్ కొంతమంది నన్ను ఆడియన్స్ దిల్ రాజు ఏంటి ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాడని వస్తారని నమ్మకం, నా బ్రాండ్ ఇవ్వటానికి. దానికి ఇప్పుడే చెప్పానా ఈ క్వశ్చన్కి. యాక్చువల్ ఈ సినిమా 11th 18th అని కన్ఫ్యూజ్లో ఉన్నాడు. లవ్ టుడే రిలీజ్ అయిందని నేను చెన్నైలో షూటింగ్లో ఉన్నా. ఫోన్ చేసి సార్ మన సినిమా 11th కాదు సార్ 18th అన్నాడు. అక్కడ ఆల్రెడీ ఆ ప్రొడ్యూసర్స్ కమిట్ అయిపోయా 18th అని. రాహుల్ ఇట్లా లవ్ టుడే ఇది ఉంది మరి 18th అనుకుంటున్నంటే పర్లేదు సార్, ఇది వేరే జోనర్ అది వేరే జోనర్ కదా. ఓకే హైదరాబాద్ వచ్చేసి ఆయన 11th 18th ఫిక్స్ అయిపోయాడు. ఏం చేయాలి, 2 సినిమాలు నా బ్రాండ్తో వచ్చేటప్పుడు అదేమో అక్కడ సూపర్ హిట్ ఇరగొట్టేస్తుంది. ఈ సినిమా ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఒక పిచ్చి కాన్ఫిడెన్స్లో ఉన్నాడు. ఏం చేయాలని ఫైన్ డే మెల్లిగా అక్కడ డబ్బింగ్ రాపిస్తున్నాడు మనోడిని పంపించి, అరే కొంచెం స్లో చేయరా పని అన్న సార్ అన్నాడు. ఆ డైరెక్టర్ అడుగుతున్నాడు సార్ కరెక్ట్గా వస్తుంది కరెక్ట్గా వస్తా అని చెప్పి ఒక 2 రోజులు జరిపించి ఈయనకు ఫోన్ చేసి చెప్పాను, మెల్లిగా సినిమాని జరపని లేవా, దానికి కూడా 25th దొరుకుతుంది వీక్ అని అలా జరిపి ఇది 18th 25th. అది కూడా నిజంగా వెరీ సెల్ఫ్లెస్ మూవ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ ఫిలిం. ఇప్పుడు నువ్వు ఇంత ప్యాషనెట్గా ఈ సినిమా చేసినావు, దీనికి ఎన్ని రకాలుగా మా సైడ్ నుంచి హెల్ప్ కావాలో అది చేసాం. సో చాలా మందికి నువ్వు ఓపెన్గా ఈ సినిమా చూపించావు, నాకు తెలుసు అది. సో ఓపెన్గా ఆడియో మీడియా కాకుండా చూపించిన వాళ్ళకి నాకు తెలిసి 90% ఎవరికి నచ్చలే. అవును సార్. అయినా నువ్వు అదే ధైర్యం, అదే బల్బు అంటే రిలీజ్కి ఎంత బల్బుతో కాన్ఫిడెంట్గా రిలీజ్ చేసావు అంటే ఏంట ఫైనల్ అవుట్పుట్ మీద నీ నమ్మకం ఏంటి? అంటే అందరు ఇలా చెప్తున్నారంటే మనకు భయం స్టార్ట్ అవుతుంది, ఏంట్రా కనెక్ట్ అవ్వట్లేదు ఆ సినిమా ఎలా ఏంటి అని. టెక్నీషియన్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ నేనైతే ప్రిపేర్ అవుతుంటా, అమ్మ ఇక పోయిందిరా నా సినిమా ఎవరికి నచ్చట్లేదు నేను మెంటల్గా ప్రిపేర్ అయిపోతాను. సో రిలీజ్ కంటే ముందు థర్స్డే నైట్ నీ బల్బు ఆ కాన్ఫిడెన్స్ ఏంటి అని సార్ మళ్ళీ బల్బు రావాలి అది సార్. అది అంటే అందరికి చూపెట్టింది అది ఫైనల్ కట్ కాదు, దాంట్లో డిఏ జరగలేదు, మ్యూజిక్ కూడా కంప్లీట్గా లేదు. దాంతో చాలా మారిపోతుందని చాలా గట్టి నమ్మకం ఉండేది. చెప్పావు కూడా. అవును. సో సౌండ్ డిజైన్తో ఇంపాక్ట్ వేరే ఉంటుంది సార్. అంటే ఇక్కడ చూసి జస్ట్ ఆ స్టోరీ ఫ్లో కోసం అర్థమైతే అది బాగుంటుంది అనుకున్నా, కానీ బట్ అది
అంటే ఇది చూస్తే కానీ చెప్పలేము సార్. అంటే లైక్ అంటే ఇప్పుడు కాంతారాలో ఒక పర్టికులర్ అరుపు ఉంటుంది. అది ఎంత మనము నార్మల్గా చూపెట్టినా అది సౌండ్ డిజైన్ చేసి ఆ లెవెల్స్ చూసి థియేటర్లో చూస్తేనే ఎఫెక్ట్. ఇప్పుడు కాంతారావు టీవీలో చూస్తే అండ్ లైక్ అండ్ అది కాకుండా తెలుగులో వచ్చుంటే వేసుకుంటామేమో. నాకు నిజంగా గట్టిగా అనిపిస్తుంది అది. సో నేను 3 రకాలుగా ఆయన బల్బుని బయట ఎందుకు పెట్టానంటే, ఒక సినిమా పైన ఒక ప్రొడ్యూసర్కి ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఏదైతే అనుకుంటున్నాడో ఇద్దరు 2 హైస్తోని ఈ సినిమాని చూశారు. సినిమాని చూసి వాళ్ళు అనుకున్న సినిమా ఆయన వేరే వాళ్ళు ఎలా కామెంట్ చేసినా ఏం చేసినా కాన్ఫిడెన్స్తోని ఇద్దరు అనుకున్నది చేశారు. ఒక డైరెక్టర్కి ఎంత సపోర్ట్ అంటే 2 గంటల 40 నిమిషాలు 42 సినిమాల లెంత్ను కూడా నేను డైరెక్టర్తో మాట్లాడాల, ఈయనతో మాట్లాడా, కొంచెం ఏమన్నా చూడండి అక్కడక్కడ ఫోన్ చేసి, లేదు సార్ ఒక్క ఫ్రేమ్ కూడా తగ్గట్లేదు సార్. అప్పుడు అనిపించింది అంటే ఈజ్ కాన్ఫిడెంట్, సినిమా చాలా బాగుంటుంది. అప్పుడే అన్నాను నాతో ఫోన్లో, సార్ ఇది సౌండ్తో పాటు చూడాల్సింది సినిమా, మీకు డబుల్ పాజిటివ్ చూపించాను సార్, మీరు అర్జెంటుగా చూడాలన్నారు కాబట్టి చూపించాను, బట్ నేను ఫుల్గా నమ్ముతున్నాను సార్ ఈ సినిమా. గుడ్, ఆల్ ది బెస్ట్ రాహుల్, ఫ్రైడే రోజు మాట్లాడతాను అన్నాను. ఇక నీ రోల్ అయిపోయింది, నా స్టార్ట్ ఫ్రైడే రోజు మాట్లాడతానని చెప్పా. ఫ్రైడే రోజు నా సొంత సినిమా రిలీజ్ అయినప్పుడు ఎలా అవుతుంటుందో 8:45 అయింది, ప్రసాద్లో షో స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు, రెవెన్యూ చూస్తేనేమో 20% 25% ఉంది, ఓపెనింగ్ లేదు. నాట్ అప్ టు ద మార్క్ ఓపెనింగ్, మైనర్ ఓపెనింగ్. ఇప్పుడు అన్ని సినిమాలు అలాగే ఉంది. కరెక్ట్ 11:15కి 11:30కి ఆయన కాల్ చేశాం. అప్పటికి 2-3 షోలు అయిపోయాయి. ఈ మధ్య మనకు ఇండస్ట్రీలో ఒక మన మీడియా వ్యక్తి సినిమా అయిపోనే రివ్యూస్ పెడుతున్నాడు. ఎప్పుడు ఆ రివ్యూ వచ్చినా 90% నెగిటివ్గా ఉంటుంది. 2 రేటింగ్, 1.5 రేటింగ్, 1 రేటింగ్, ఏదో ఉంటుంది లేరా అని ఇట్లా కార్లో ఓపెన్ చేస్తున్నాం. 3 రేటింగ్ ఉంది. అమ్మ 3 ఉంది ఏంటని కిందికి వెళ్తే మ్యాటర్ ఎక్స్ట్రాడినరీగా రాశాడు అబౌట్ ప్రొడ్యూసర్ అండ్ అబౌట్ కంటెంట్. ఇమ్మీడియట్లీ థియేటర్కి ఫోన్ కొట్టి, ఏంటంటే సార్ సినిమా బాగుంది సార్, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అంటున్నారు సార్, ఫస్ట్ రిపోర్ట్ ఇస్ బాగుంది, రాహుల్కి ఫోన్ చేసి చెప్పు, యు ఆర్ రైట్, ఫస్ట్ ఒక థియేటర్కి వెళ్ళి ఈ రివ్యూ రావడము ఇది రావడము వెరీ గుడ్ రాహుల్, ఆల్ ది బెస్ట్, ఈ టాక్ ఉంటే ఈవినింగ్ పికప్ అవుతుంది. మళ్ళీ ఈవినింగ్ వరకు నాకు టెన్షన్, ఓవర్గా చెప్పేసా ఏంటని. ఫస్ట్ షో సెకండ్ షోల నుంచి సినిమా ఆడియన్స్కి రీచ్ అయ్యి, ఇందాక వైజాగ్ మా మేనేజర్ ఫోన్ చేస్తే జగదంబ ఫుల్ సార్ అన్నాడు, పెద్ద గోడౌన్ జగదంబ వైజాగ్లో. సో అది ఈ మసూద సక్సెస్. అది ఓన్లీ క్రెడిట్ గోస్ టు దిస్ 2 ఫెలోస్. ఎందుకంటే ఒక డైరెక్టర్ని ఇంత నమ్మి ఇంత డబ్బు పెట్టి సినిమా వేసిన వీళ్ళిద్దరు వెనకాల ఉన్న ఆల్ టెక్నీషియన్స్ సినిమాని ఓన్ చేసుకొని చేశారు. మీ అందరికీ బిగ్ 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 కంగ్రాచులేషన్. 1, 2 ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా నేనే కారణం. ఫోన్ చేశా, షో తర్వాత నువ్వు ఇట్లా షో పెట్టుకో. ప్రెస్కి ఏంటంటే 3వ రోజు అయిపోయింది నీ సినిమా, షోకి ఇంక్రీజ్ అయ్యి ఆడియన్స్ మాట్లాడుతున్నారు, రెస్పాన్స్ ఇంత వస్తున్నప్పుడు ఐ వాంట్ షేర్ మై ఒరిజినల్ ఫీలింగ్స్. మనం సాధారణంగా ప్రెస్ మీట్ సక్సెస్ మీట్ అనగానే వచ్చి మా సినిమా అట్లుంది ఇట్లుంది అది మనకు శరమామలే. మీ అందరికైతే చూసి అమ్మాయిగా మైక్ పట్టుకున్నారా చెప్తారా, మీ ఇన్నర్ ఫీలింగ్స్ అవి. బట్ ఒరిజినల్ ఫీలింగ్స్ అప్పుడప్పుడు దొరుకుతాయి. దానికోసం ఇవాళ నా ప్రయత్నం అందరినీ కదిలిచ్చింది నేను. అందుకే ఒకవేళ ఏదైనా ఓవర్ యాక్షన్ చేస్తే నన్ను క్షమించండి. బట్ నా ఒరిజినల్ ఫీలింగ్, ఒక మంచి సినిమా ఆడియన్స్ ఇంత రెస్పాన్స్ ఇస్తున్నప్పుడు వీళ్ళని నా ప్లాట్ఫామ్ ద్వారా రిలీజ్ చేసుకున్న ఈ సినిమాకి వీళ్ళందరిని అప్రిషియేట్ చేయాలని ఈ ప్రెస్ మీట్. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మీరు ఎవరన్నా చూడకుండా ఉంటే సినిమా చూసి ఇలాంటి సినిమాని బ్రతికిద్దాం. డబ్బు కాదు, ఒక మంచి సినిమా ఇలా ఎఫర్ట్ని బ్రతికిద్దాం. ఆయన ఆల్రెడీ 2 సినిమాలు అలాంటివి తీశాడు, ఇది 3వ సినిమా. అంటే ఒక టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఎంతమందికి లైఫ్ ఇస్తున్నాడు. సో ఇలాంటి ప్రొడ్యూసర్ని బ్రతికియాల్సిన రెస్పాన్సిబిలిటీ మన అందరిపైన ఉంది. మంచి సినిమా బాగాలేకుంటే ఇక్కడ ఎవరేం చేయరు, ఫ్రైడేనే క్లోజ్. బాగుంది కాబట్టి ఎంకరేజ్ చేద్దాం. ఆడియన్స్ థియేటర్కి వెళ్ళి మీరు ఈ సినిమా చూడండి, భయపడుతూ విజిల్స్ వేస్తారు, భయపడుతూ చప్పట్లు కొడతారు. ఇందాక ఎవరన్నారు ఈ సినిమాలు ఇలాంటివి ఎక్స్పీరియన్స్, టీవీలలో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ దొరకదు. అంటే రేపు ఓటీటీలో చూద్దామని ఎవరైనా ఆశపడితే చెప్తున్నాను, ఆ ఫీలింగ్ దొరకదు. థియేటర్లో చూస్తే అంతమందిలో ఆ బిగ్ స్క్రీన్లో ఉండే ఎక్స్పీరియన్స్ మామూలుగా దొరకదు. ఈ సినిమా సౌండ్ డిజైన్ కానీ విజువల్ కానీ చేసింది అలాంటి సినిమా. ఇది థియేటర్లోనే వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేస్తాను. ఇది దిల్ రాజుగా నా ప్రామిస్. దిల్ రాజు ఇది చేస్తాడు. నా కాయిన్ ఇంకొక సైడ్ అది ఎవరికి తెలియదు.
అది అది అనవసరం నాకు, అది అప్రస్తుతం కూడా ఇప్పుడు. కానీ సినిమా లైక్ చేసేవాళ్ళు, సినిమాని పెట్టేవాళ్ళు, వాళ్ళ కోసం నేను ఏదైనా చేయడానికి రెడీ. మంచి సినిమా తీస్తే ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళాలి. ఇప్పుడు లవ్ టుడే ఆల్సో అక్కడ అద్భుతంగా ఉంది. అరే ఈ మంచి సినిమా ఎందుకు మన తెలుగు ఆడియన్స్కు చూపించొద్దనే తీసుకొస్తున్నా. దాంట్లో నాకు రూపాయి మిగలదు, కానీ ఐఎమ్ గివింగ్ బెస్ట్ ఫిలిం ఆడియన్స్కి చూపించాలనే నా ప్రయత్నం. నా ప్రయత్నం మసూదా ద్వారా సక్సెస్ అయింది. రేపు రాబోతున్న సినిమా కూడా సక్సెస్. డబ్బులు వద్దు నాకు, ఏం చేసుకుంటాము. నేను ఇప్పుడు ఈ కొత్త స్టార్ట్ చేశా. డబ్బు ఎవడైనా సంపాదిస్తాడు, కానీ ఏంటి ఫైనల్